ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, సంతోషంలో ప్రజలు, శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఇటీవల మనిషి ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తుంది, వివిధ రోగాలు వస్తుంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు మేలు చేసే పథకాలు అమలు చేస్తుంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు పథకాలు హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు కూడా అమలు ప్రారంభించారనమాట. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల మందికి బీమా సౌకర్యం కల్పించారు. తాజాగా తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇక వివరాలకు కనుక వెళితే, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే వినిపించిందన్నమాట. తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సకు సంబంధించి రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించింది. 1175 ప్యాకేజ్ ధరను సవరిస్తూ తాజాగా సర్కారు జీవో 30 జారీ చేసిందనమాట. మిగిలిన 297 ప్యాకేజీ ధరలు ఎలాంటి మార్పు చేయడం లేదని ఆ జీవోలో కూడా పేర్కొన్నారు. ఇటీవల ఆరోగ్యశ్రీలో కొత్తగా 163 చికిత్సలను చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనగర్ సింగ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వంపై 438 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారన్నమాట. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం